ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్లను చీఫ్ విప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు. 22వ తేదీన జరిగే మెగా జాబ్ మేళకు టెక్ మహీంద్రా, షణ్ముఖ, టాటా, ఎస్బీఐ, యాక్సిస్, కియా లాంటి ప్రముఖ కంపెనీలు 30కి పైగా వస్తున్నాయని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యువకులు ఈ జాబ్ మేళ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు 30 నుండి 35 కంపెనీలు వినుకొండకు వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఈరోజు వినుకొండ వస్తున్నారు. డైకిన్ కంపెనీ, అలాగే టాటా కంపెనీ, అలాగే షణ్ముఖ అగ్రిటెక్, టెక్ మహేంద్ర, హెటరో డ్రగ్స్, ఇట్లా చాలా ఫేమస్ కంపెనీలు 30 కంపెనీలు పైగా మనం వినుకొండ వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా అప్లై చేయండి. అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఉదయం సోషల్ మీడియాలో లింక్ పంపిస్తున్నాం. ఆ లింక్ ద్వారా పూర్తి వివరాలు మీరు పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఆన్లైన్ లో లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా నిరుద్యోగ యువకులు కోరుతున్నాం. ఆ రోజు ఉదయం 9 గంటలకే వచ్చి మీ ఇష్టం వచ్చిన కంపెనీ, ఒక కంపెనీ కాదు, అవసరమైతే 2-3 కంపెనీలు కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే హక్కు మీకు ఉంది. మీరు సెలెక్ట్ అయ్యి మీరు ఉద్యోగాల్లో నియామకం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చంద్రబాబు గారి ఆశయం నెరవేరాలని, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వినుకొండలో ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువకులు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి జాబ్ సంపాదించి జాబ్ లో స్థిరపడాలని